శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వత్స రావణ బ్రహ్మ, నీ తపస్సుకు మెచ్చినాను. లేనాయనా? స్వామి పరమేశ్వర, గంగాధర, కైలాసవాస, నీలకంధర, పాహిమాం పాహిమాం. లేనాయనా, నీ భక్తికి సంతసించినాను. నీ అభిష్టమేమో చెప్పు, తీరుస్తాను. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. రే సిన్నబ్బా, అయ్యా, ఆ శివుని యాసం కట్టినాడు మన పాలేటి కొడుకులా లేడు? అవును స్వామి, ఆడే ఈడు. అయితే వాడు నిన్ను సిత్త కొట్టింది, కదిరేపుగాడి కొడుకుని కొలబొడిసింది ఆడేనమాట. ఒరే తలారే, వాడు పూజలు గట్రా ఏమైనా చేస్తున్నాడా? ఊరుకోండయ్యా, ఏందా మాటలు? ఇప్పుడే చూసి వస్తున్నాం కదా వాడు వేసే నాటకాలు అవన్నీ. మీరు అనుకుంటున్నట్టు ఏం ఉండదు దేవరా. మీరు వాడి గురించి ఆలోచించడం మానేయండి. అంతే అంటావా? స్వామి, మన తలారి చెప్పినట్లు అక్షరాల నిజమే స్వామి. ఎంకాయమ్మత, ఓ ఎంకాయమ్మత, ఓ ఎంకాయమ్మత. ఏంది సోగొస్తాం ఇక్కడ అట్టారస్తాండావు? నాకు చెవుడు అనుకుంటువా ఏంది? వాడు ఆడనే ఉన్నాడు చూడమే. రే ఒరే చలపతే, దాని కళ్ళంట చూడరా, ఓ మెలకలు తిరిగిపోతాంది. అది నువ్వేం చెప్పక్కర్లేదులే, నేనే చూపిస్తా. నాకేమైనా భయమా ఏంది? ఏంటి అలా చూస్తున్నావు? ఆ చందమామ కంటే అందంగా ఉన్నావే. నాయనా చలపతి, ఎంత బాగా చేసావురా చలపతి. అచ్చం శివుణ్ణి చూసినట్టే ఉండాదిరా. దీవించలేమా, నువ్వు కూడా బాగా చేసావులే. ఒరే చలపతి, ఏడున్నారా? మీ పెద్ద మామ పిలుస్తా అండు, వెళ్ళండ్రా. అవునరా, వాడేమో అల్లుడు అంటున్నాడు, నువ్వేమో మావా అంటున్నావు. కొంప తీసి పిల్లని గారి పెళ్లి నోరు ముయ్యవే. పెళ్లి చేసుకున్నా అని అడిగితే నా నోరు మూస్తావేంద్రా మొదటి స్టెప్స్ వచ్చినోడా. నీ గొంతు బిస్కెస్తా చూడు. నీకు తెలియకుండా పెళ్లి చేసుకుంటానేమే. సర్లే, నా నోరు ముయించే పనిలోనే ఉండి గాని దాని కులమో గోత్రం ఏమైనా తెలుసుకున్నావా లేదా? నేను ఇంటికి వచ్చి అన్ని చెప్తా గానీ నువ్వు పదా. నువ్వు వదినా, ఈ తూరే నా అమ్మవారు పలికారా? ఇంకెట్లా చేసేది? అమ్మా తల్లి, ఈ ఏడాదైనా వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని పలుకమ్మా, పలుకో. అబ్బే, ఈ తూరు కూడా పలకలే. ఉండబ్బా సామె. లక్ష్మి, ఓ లక్ష్మి, ఏ లక్ష్మి. చాలు. రే చలపతి, నువ్వు నా బంగారానివిరా.
నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నువ్వు నన్ను వదిలిపోవు కదా. పోను. అది ఇవ్వు. చాలు. ఒక్కసారి. సరే పదం. వెళ్దామా? నువ్వులే. దా. నేను నడతా. ఏయ్. సరే ఎత్తుకో. దా. జై నువ్వు ఇన్నాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా పట్టించుకోలేదురా. అది తల్లి అని పిల్ల. దాని బతుకుతో ఆడుకున్నావంటే నీ పేగులు ఎలా బీగుతా. మావా దీంతో అవసరం ఉండదులే గానీ దాడు కూసో. మావా నాటకం ఆడి మీ గుంపులో చేరిండొచ్చినేమో గానీ వెంకటలక్ష్మితో మాత్రం కాదు. అదంటే నాకు పానం మావా. మావా చూడు, మా పెళ్లి విషయం పెద్దమామతో ఎట్లా చెప్పాలని ఆలోచిస్తా ఉంటే నువ్వు ఒకడు. అది పెదమామ కూతురు కాదురా, నా కూతురు. దాని తల్లి చనిపోయాక నేను మందుకు అలవాటు పడిపోయి మింగుడు పడలేక తప్పించుకొని తిరుగుతున్నాను. 4 ఏళ్ల పిల్ల నుంచి మా అన్నయ్య దాన్ని పెంచుతున్నాడు రా. నా వ్యసనం దానికి శాపం కాకూడదని నా మనసు చంపుకొని బతుకుతున్నాను చలపతి. మావా నువ్వు చెప్పేది నిజమా? నిజం చలపతి, నిజం. నేను చనిపోయేలోగా నా కూతురు పెళ్లి చూస్తానో లేదు తలుచుకుంటే చాలా బాధగా ఉంది నా చలపతి. నాయనా, ఓ నాయనా, ఇందా సొంటి కాపీ తీసుకో. ఇరవై ఏళ్లుగా నాన్న అన్న పిలుపు కోసం ఎదురు చూసినాను. గమ్మునుండు నాయనా. మావాయ్ దాని మీద పేమలకు పోసిన సాల్ గానీ నాటకానికి టైం అవుతోంది, పదా. అమ్మా, ఆ రెడ్డో రమ్ము కట్టుకున్న వంగపూ రంగు చీర చూస్తివా? చాలా బాగుండ్లే. ఎంతుంటుందో ఏమో కదక్క. ఎంతుంటే ఏమే కొనగలమా పాడా? అట్లాంటి చీర నేను ఎప్పుడు కట్టుకుంటానో ఏమో. రెడ్డోరమ్మ చీర. ముందా మూట కట్టు. 4 పర్లంగులు పోవాలా, మళ్ళా పొద్దుపోతుంది. ఏంది రోయ్ మంచి గాలం వేసినట్టున్నావు? ఒరే చలపతి, మీ గుంపులు ఎవరైనా ఉంటే నాకు కూడా చూడొచ్చు కదరా. చూస్తాలేరా. వాడెవడో చెప్పినట్టు పాపమని పాత చీరిస్తే ఇంటికి పోయి మూరేసినట్రా నీలాంటిదే. ఆ దిగుపలమ్మాయి సల్దారని మొఖానికి. నోరు మిండ కాకి నా కొడకలరా. ఒరే నువ్వు భలే కంతినాలరా నువ్వు. నాటకాలు ఇంటికే పోయి మళ్ళీ నాటకం ఆడుతున్నావురా నువ్వు. ఎంగట్లక్ష్మిలా మా ఎంగట్లక్ష్మే ఆ రెడ్డోరమ్మ చీర మీద మనసు పడిందిరా. ఈ పాలు ఎట్లా ఒట్లా చేసి దానికి తీర్చేయాలరా. ఓ అందుకా రెడ్డోరమ్మ చీరా? చీరా ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఎంతంటే చెప్పరా. 2000 ఉంటుందిరా. ఏంది మనమో 2000? అంత డబ్బు అంటే కష్టం గాని సమయానికి సెట్ కూడా ఊళ్ళో లేకపోయా. సెట్ లేకపోతే ఏందిరా ఆ మగ్గాలుడు దొబ్బేదం బాండే. పొట్ట పగల దొంగతనానికి ఇప్పుడేమే దండరేస్తావేంది? అది ఇప్పుడు రాండ్రా.